అందరికీ నమస్కారం. అమ్మ అంటే ఆప్యాయత, అమ్మ అంటే రక్షణ. అమ్మ దుర్గమ్మ అని ఒక్కసారి మనసారా పిలిస్తే చాలు, అమ్మ తన భక్తుల వద్దకు వస్తుంది. అమ్మ కరుణ ఉంటే కష్టాలు అన్నీ తీరిపోతాయి, జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఇప్పుడు మనం నగునూరు శ్రీ దుర్గా భవానీ ఆలయం ప్రత్యేక దర్శనం చూద్దాం. ఈ ఆలయం శృంగేరికి సంబంధించిన శంకర మఠం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో నగునూరు గ్రామంలో శ్రీ దుర్గా భవానీ అమ్మ కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని పరివార సమేత శ్రీ దుర్గా భవానీ దేవాలయం అంటారు. ఎందుకంటే ఇక్కడ దుర్గా భవానీ అమ్మవారితో పాటు అమ్మవారికి కుడి ప్రక్కన శ్రీ రాజరాజేశ్వర స్వామివారు సుందరేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. అమ్మవారికి ఎడమ పక్కన వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారు, అలాగే లక్ష్మీ గణపతి స్వామివారు కొలువై ఉన్నారు. అందుకే ఈ దేవాలయాన్ని పరివార సమేత శ్రీ దుర్గా భవానీ దేవాలయం అని పిలుస్తారు. అలాగే ఇక్కడ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి ఆలయంతో పాటు గోశాల మరియు యాగశాల కూడా ఇక్కడ ఉన్నాయి. కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామానికి చెందిన వంగల లక్ష్మణ్ గారికి కలలో దుర్గాదేవి అమ్మవారు కనిపించి, నాకు ఈ ఆవరణలో గుడి కట్టించాలి అని చెప్పారట. అమ్మవారు కలలో చెప్పడంతో అనుకున్నదే తడువుగా పెద్ద ఎత్తున గుడి నిర్మించి అమ్మవారిని ఘనంగా ప్రతిష్ఠించారట. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు, ఒడిబియ్యాలు పోయడం మరియు ప్రతి మంగళ శుక్రవారంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడంతో పాటు సుహాసినులు అందరూ కలిసి అమ్మవారి సన్నిధిలో సౌందర్యలహరి పారాయణం చేసి అమ్మవారి ముందు సంతోషంతో నృత్యాలు చేసి హారతులు సమర్పిస్తారు. దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ప్రతిరోజు పూజలు ఘనంగా జరుగుతాయి. దసరా రోజు ఇక్కడ మహిషాసుర మర్దన జరగడంతో భక్తులు అధికంగా పాల్గొంటారు. ప్రతి సంవత్సరంలో వచ్చే 4 నవరాత్రులలో పూజలు ఘనంగా నిర్వహిస్తారు. 4 నవరాత్రులు అనగా ఆషాఢ నవరాత్రులు, వసంత నవరాత్రులు మరియు దసరా నవరాత్రులు, మాఘ నవరాత్రులు. ఈ నవరాత్రులలో ఇక్కడ అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ యాగశాలలో చండీ హోమాలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడ సుందరేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి మరియు ఆరుద్ర నక్షత్రం రోజుల్లో ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహిస్తారు. ఆదివారం రోజున స్వామివారికి అన్నపూజ కార్యక్రమం నిర్వహిస్తారు. లక్ష్మీ గణపతి స్వామివారికి విశేషంగా సంకటహర చతుర్థి మరియు వినాయక నవరాత్రుల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో మంగళవారం మరియు కృతికా నక్షత్రంతో కూడిన రోజున కుజదోష పరిహార నివారణకు విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే 18 శక్తిపీఠాల దర్శనం. ఆదిపరాశక్తికి ఉన్న వివిధ శక్తి స్వరూపాలను పూజించే ప్రదేశాలను శక్తిపీఠాలు అంటారు. 18 శక్తిపీఠాలు ఒకే చోట దర్శనం ఇచ్చే దేవాలయం మన పరివార సమేత శ్రీ 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 దుర్గా భవానీ మందిరం. సతీదేవి శరీరం 18 ముక్కలై 18 ప్రదేశాల్లో పడ్డాయని, వీటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠాలు భారతదేశం, శ్రీలంక మరియు పాకిస్తాన్ 3 దేశాలలో ఉన్నాయి. వాటిలో ఒకటి శ్రీలంక, మరొకటి పాకిస్తాన్లో ఉండగా మిగతా 16 శక్తిపీఠాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. ఈ 18 శక్తిపీఠాలు వరుసగా శ్రీ శాంకరీదేవి శ్రీలంక, కామాక్షిదేవి కంచీపురం, శృంఖలాదేవి ప్రద్యుమ్నానగరం, చాముండీదేవి మైసూర్ మరియు జోగులాంబాదేవి అలంపుర, భ్రమరాంబికాదేవి శ్రీశైలం, మహాలక్ష్మీదేవి కోల్హాపురి, ఏకవీరాదేవి మాహుర్యం, మహంకాళీదేవి ఉజ్జయిని,
మరియు పురుహుతికాదేవి పిఠాపురం, గిరిజాదేవి ఒడిస్సా, మాణిక్యాదేవి ద్రాక్షారామం, కామరూపాదేవి హరిక్షేత్రం మరియు మాధవేశ్వరీదేవి ప్రయాగ, వైష్ణవీదేవి జమ్మూ, మాంగళ్యగౌరీదేవి గయా, విశాలాక్షిదేవి వారణాసి మరియు సరస్వతీదేవి అమ్మవారు కాశ్మీర్. ఇవి మొత్తం 18 శక్తిపీఠాలు. ఈ శక్తిపీఠాలు అమ్మవార్లను మనం ఒకే చోట దర్శనం చేసుకోవచ్చును. శ్రీ దుర్గా భవానీ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5:30 నుండి 8 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రత్యేక రోజులలో మరియు ప్రతి మంగళ శుక్రవారాలలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. సప్తపది అనేటటువంటి 700 మహామంత్రాలు ఎక్కడైతే అనుష్ఠానం చేయబడతాయో అక్కడ అమ్మవారి సాన్నిధ్యం తప్పక ఉంటుంది. అమ్మవారు పిలిస్తే పలుకుతారు కాబట్టి ఈ దుర్గా అమ్మవారు అందరికీ కూడా కొంగు బంగారమై నగునూరు గ్రామంలో కొలువై ఉన్నారు. చుట్టూ పచ్చని చెట్లు, సుందరమైన ప్రకృతి మధ్యలో వెలసి ఉన్న ఈ పరివార సమేత శ్రీ దుర్గా భవానీ దేవాలయం నిజంగా ఆహ్లాదభరితంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి అమ్మవారి దివ్య కటాక్షం లభిస్తుంది. మీరు కూడా ఈ నవరాత్రులలో ఒకసారి అమ్మవారిని తప్పక దర్శనం చేసుకోండి. మేము ఇచ్చిన ఈ మంచి సమాచారం మీకు నచ్చితే మా వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అమ్మ దయ ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవానీ దేవి.